హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ కొబ్బరి గోరు చిక్కుళ్ళు కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు, వీటన్నిటిని ఎంచక్కగా పీసెస్లో కట్ చేసుకుని కుక్కర్లో వాటర్ వేసుకొని ఎంచక్కగా సాల్ట్ యాడ్ చేసి, అలానే పసుపు కూడా కొంచెం పించ్ ఆఫ్ పసుపు టర్మరిక్ యాడ్ చేసి కొంచెం అలానే సరిపడగా వాటర్ వేసుకొని ఎంచక్కగా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 విజిల్స్ పెట్టండి సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా రిమూవ్ చేసుకొని జల్లెడ పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి, అలానే కొన్ని ఎండుమిర్చి, అలానే కొన్ని గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, కొన్ని నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసి మూత పెట్టేసుకొని మిక్సీ జార్లో ఎంచక్కగా ఇలా ఫైన్ పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, వీటన్నిటిని ఎంచక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంచక్కగా పింకిష్ కలర్ వచ్చేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలానే ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు కొన్ని ఇలా వేసుకొని జస్ట్ కొంచెం సేపు ఆయిల్లో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఎంచక్కగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుళ్ళు చక్కగా సాల్ట్ యాడ్ చేసాం కదా ముందు వాటర్లో ఉడికించేటప్పుడు గోరు చిక్కుల్ని ఇప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్. అందుకని నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా యాడ్ చేశాను సాల్ట్ని. జస్ట్ ఇలా షాలో ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ జార్ పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు, గసగసాలు చక్కగా ఈ పౌడర్ని గోరుచిక్కుల్లో వేసేసుకుని జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటామే. అండ్ చక్కగా ఈజీగా ఫాస్ట్గా కుక్ చేయొచ్చు, లంచ్ బాక్సెస్ కూడా. అండ్ హెల్తీ రెసిపీ, ఈజీ అండ్ ఫాస్ట్ కుకింగ్ రెసిపీ కర్రీ అనమాట. అండ్ చక్కగా ఫైనల్లీ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. ఈ కర్రీ నాట్ ఓన్లీ ఇన్ రైస్, రోటీస్లో కూడా చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ హెల్తీ రెసిపీ అండ్ ఈజీ అండ్ ఫాస్టెస్ట్ రెసిపీ అనమాట. అండ్ వెరీ వెరీ టేస్టీ కొబ్బరి గోరుచిక్కులు ఫ్రై ఇస్ రెడీ.